ఏమండి మొన్నే వైసీపీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంది. ఇప్పుడు నెక్స్ట్ రేపు జనసేన ఆవిర్భావ సభ జరుపుకుంటారు. ఏంటి పవన్ కళ్యాణ్ గారు ఏ రూట్లో వెళ్తున్నారు? అసలు పొలిటికల్ సినారియో ఎలా ఉందండి అసలు మీకు? యాక్చువల్గా ఏంటంటే జనసేన ఆవిర్భావం అనేది నిజంగా రేపు చెప్పాలంటే నా పర్సనల్ ఒపీనియన్ ఇది నిజమైన జన సైనికుల యొక్క వర్ధంతి సభ అంటాను నేను. ఎందుకంటే జనసేన పార్టీ పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్రిన్సిపల్స్ అంటే యాక్చువల్గా ఏంటంటే అప్పుడున్న రాజకీయ పరిస్థితికి అంటే గుండాలు రౌడీలు అక్రమంగా సంపాదించిన వాళ్ళు అక్రమార్జనకు పాల్పడ్డ వాళ్ళు ఎక్కువ మంది మన దురదృష్టం ఏంటంటే ఎక్కువ మంది రాజకీయాల్లో ఉన్నారు. అలాంటి వాళ్ళు కాకుండా నిజంగా స్వచ్ఛమైన నిజంగా సొసైటీ మీద కన్సర్న్ ఉన్నవాళ్ళు రాజకీయాల్లో మార్పు తీసుకురావాలన్న వాళ్ళు మంచి రాజకీయాలు కావాలన్న వాళ్ళు మంచి పొలిటీషియన్స్ కావాలన్నారు. నిజంగా జనసేన ఒక ప్లాట్ఫామ్ అయింది. యాక్చువల్గా ఆ ప్లాట్ఫామ్ అయినప్పుడు ఏమైందంటే ఈ రాజకీయాల్లో మార్పులకి నిజంగా వస్తుంది పవన్ కళ్యాణ్ తీసుకురాగలరు అనేది ఆయన అనుకున్నారు. కానీ ఏంటంటే 25 ఏళ్ల ప్రస్థానం నిజంగా రాజకీయాలు యువరక్తం చేస్తాను అంటే ప్రిన్సిపల్స్ ఏంటంటే జనసేన ఈ బేసిక్గా ప్రిన్సిపల్స్ ఏంటంటే జీరో బడ్జెట్ పాలిటిక్స్ ఒకటి, నిజమైన అవినీతి లేని వాళ్ళు నిజమైన వాళ్ళు నిజంగా సొసైటీ మారాలని వాళ్ళు కన్సర్న్ ఉన్నాని వాళ్ళు అలాంటి వాళ్ళు ఎక్కువ మంది రాజకీయాల్లో రావాలని చెప్పేసి అనుకున్న తర్వాత చాలామంది అప్పుడున్న యువతని చాలామంది పవన్ కళ్యాణ్ గారు ప్రేరేపించారు. నిజంగా ఏంటంటే నిజంగా రాజకీయ మార్పు వస్తుందేమో నిజంగా చైతన్యం మొదలవుతుందేమో అని చాలామంది ఎదురు చూశారు. నిజంగా యాక్చువల్గా ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో నిజంగా అంటే ప్రత్యేక రాష్ట్రం కోసం 1200 మంది ఆత్మ బలిదానం చేసుకున్న గడ్డ ఇది. అంటే యాక్చువల్గా ఏంటంటే రాజకీయాలు వ్యవస్థ మారాలని చాలామంది యువకుల్లో ఉంది యాక్చువల్గా. కానీ నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఆ టైంలో మంచిగా నిజంగా ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేశారు అనుకున్నారు. కానీ నిజంగా ఆయన సిద్ధాంతాలు జీరో బడ్జెట్ పాలిటిక్స్ అంటే ఏంటండి ₹1 ఖర్చు పెట్టకుండా రాజకీయం చేయాలి. కానీ ఏం చేశారు ఆయన నిజంగా ఈ సిద్ధాంతాలన్నీ పక్కన పెట్టి టీడీపీతో అలయన్స్ అయ్యారు. అంటే మొన్న గత ఎన్నికల్లో ఏమైంది టీడీపీ వాళ్ళు ఇంటింటికి డబ్బులు పంచారు కదా, మరి పంచినప్పుడు నిజంగా నీ జీరో బడ్జెట్ పాలిటిక్స్ ఏమైంది అంటే జనాల్ని కంపల్సరీ కూడా జనాల్ని వాళ్ళు అది మిస్ఫైర్ అయింది పవన్ కళ్యాణ్కి ఒక రకంగా. అంటే ఆయన నిజంగా స్థాపించిన ఆవిర్భావం అనేది నిజంగా మంచి సిద్ధాంతాలతో వచ్చిన పార్టీ ఇది యాక్చువల్గా. కానీ ఎందుకని నడపలేకపోయారు, ఎందుకు మరి ఆయన సిద్ధాంతాలను బ్రతికించలేకపోయారు అనేది ఒక రకంగా ఆలోచించాలి. అంటే నిజంగా యువకుల్లో నిజంగా మారాలనే ఉద్దేశం ఉందా, లేకపోతే యువకుల్లో ఆయన నిజంగా చైతన్యం తీసుకొస్తారని అనుకున్నారా, లేకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలాంటి చైతన్యం సాధ్యం కాదు, ఇది మనం ఏమీ చేయలేము, ఇంకా మనకేమీ మార్పు రాదు అని టీడీపీతో అలయన్స్ అయ్యారా అనేది దానివలన ఆవిర్భావ సభ అంటే నిజమైన జన సైనికులు చాలామంది ఉన్నారండి. అంటే ఒక రాజకీయ పార్టీ నిజంగా నడపాలి అంటే చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఎందుకంటే బేసిక్గా ఏంటంటే రౌడీల్ని గూండాల్ని అక్రమార్జన సంపాదించే వాళ్ళందరూ పెంచి పోషించాలి రాజకీయాలు. కానీ నిజంగా పవన్ కళ్యాణ్ గారికి నిజమైన కార్యకర్తలు ఆ టైంలో నిజంగా పవన్ కళ్యాణ్ కార్యకర్తలు నిజంగా వాళ్ళు ఓన్గా స్వచ్ఛందంగా డబ్బులు ఖర్చు పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ వెళ్దాం, బీర్ ఇస్తారా, బిర్యానీ ఇస్తారా, లేకపోతే మాకు ఏదన్నా ఇస్తారా అనేది కాకుండా నిజంగా ఏదో చేయబోతున్నారు, ఈయనేదో మార్పు తీసుకొస్తున్నారు, ఖచ్చితంగా ఇది జరుగుతుందని ఆయన ఎక్స్పెక్ట్ చేశారు. ఆ ఎక్స్పెక్టేషన్ జరగలేదు. చాలామంది యువకులు కూడా నిజంగా కొంచెం వాళ్ళు కూడా ప్రేరణ పొందారు ఖచ్చితంగా ఇలాంటి జరుగుతుందని. కానీ వాళ్ళు ఊహించినట్టుగా నిజంగా అలాంటి పరిణామాలు ఏమీ జరగలేదు. ఆయన 25 ఏళ్ల ప్రస్థానం అని చెప్పి త్వరగానే ముగించుకొని టీడీపీతో అలయన్స్ జతకట్టేసి మళ్ళీ జీరో బడ్జెట్ పాలిటిక్స్ అనేది ఎక్కడ లేదు, జీరో బడ్జెట్ పాలిటిక్స్ లేదు. అంటే గత ఎన్నికల్లో చూసాం ఒక్కొక్క పార్టీ ఎంత ఖర్చు పెట్టింది. అంటే ఆంధ్రాలో ఇంటింటికి ఓటుకి షేర్ ఎంత వచ్చింది అంటే ఒక్కొక్క పర్సన్కి వచ్చి ₹1000, ఐదుగురు ఇంట్లో ఉంటే ₹5000 వాళ్ళు పంచారు. అంటే ఇదంతా అన్అఫీషియల్గా జరుగుతుంది, అందరికీ మనకు తెలిసిన వ్యవహారమే. అంటే మీడియా కానీ ఏదైనా కానీ డబ్బులు పంచరా అంటే ఖచ్చితంగా డబ్బులు పంచుతారు అనేది మనకు తెలుసు, ఎన్ని కోట్లు పంచారు, ఏ టైంలో పంచుతారని తెలుసు. కాకపోతే వాటికి ఏమీ మనకి ఆధారాలు లేకపోవచ్చు. కానీ అలాంటిది నిజంగా జన సైనికులు నిజంగా మారాలి, రాజకీయాలు మారాలని యూత్ చాలామంది సోషల్ కన్సర్న్ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు సార్. కానీ ఏంటంటే అది వాళ్ళకి నిజంగా చెప్పాలంటే మళ్ళీ ఒకసారి ఒక మేలుకొలుపుగా వచ్చి నిజంగా ఒకసారి యువతరాన్ని తట్టి లేపిన జనసేన పార్టీ నిజంగా వేరే పార్టీతో అలయన్స్ అంటే ఆ పార్టీ సిద్ధాంతాలకి వేరే పార్టీ అలయన్స్ అవసరం లేదు. ఎందుకంటే గెలిచినా ఓడినా వాళ్ళు ఒక సపరేట్ అంటే వాళ్ళు ఒక విధి విధానాలు మార్చాలని రాజకీయాల్లో కొత్త రక్తం తీసుకురావాలని చైతన్యం కావాలని చెప్పేసి చాలా కొత్త మోటతో వెళ్ళారు యాక్చువల్గా. అంటే పార్టీ ఓడిపోవడం గెలవడం అనేది అక్కడ మ్యాటర్ అనేది కాదండి. అంటే ప్రజల్ని కంపల్సరీ గెలవాలి. అంటే ఒక ఈ వీధి గుండాలు రౌడీలు ఇట్లాంటి వాళ్ళు కాకుండా ఫ్రెష్ పాలిటిక్స్ అంటే యువరక్తం నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఒక రబ్బరు చెప్పులుతున్న వ్యక్తులను యువతలని రాజకీయాల్లో తీసుకొస్తున్నారు. ఇవాళ ఎంతమంది ఉన్నారండి రబ్బరు చెప్పులతో వెళ్ళిన యువకులు అసెంబ్లీకి ఎంతమంది ఉన్నారు ఇవాళ? అంటే పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతం పూర్తిగా చచ్చిపోయినట్టే కదా. అంటే నేను ఐఎమ్ నాట్ వైసీపీ అంటే నేను జనరల్గా చెప్తున్నాను.
అంటే నిజంగా రాజకీయ పార్టీలు చాలా తక్కువ వచ్చాయి. అంటే జనసేన పార్టీ సిద్ధాంతం చాలా తక్కువ వచ్చాయి. అంటే ఆ తరుణంలో నిజంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టిన తరుణంలో హోప్స్ ఎక్కువ పెట్టుకోవడం వల్ల డిసప్పాయింట్ అయ్యారా, లేకపోతే ఏంటంటే నా ఉద్దేశం అంటే ఇప్పుడున్న పార్టీల్లో మీకు బెటర్గా అనిపించిన పార్టీ ఏదంటే ఏం చెప్తారు? అంటే బెటర్గా అనిపించిన పార్టీ అంటే బెటర్గా ఏముందండి, అంటే వీళ్ళు రాజకీయ పార్టీ నిజంగా బెటర్గా చేయడానికి రాలేదండి. అంటే వాళ్ళు యాక్చువల్గా ఏంటంటే వాళ్ళ యొక్క సెల్ఫ్ కోసం, వాళ్ళు ప్రజాప్రతినిధులు అవ్వడం కోసం, వాళ్ళు అసెంబ్లీలోకి వెళ్ళడం కోసం, వాళ్ళు ఒక మంత్రి పదవులు లేకపోతే ఎమ్మెల్యేగా అడుగు పెట్టడం కోసం, వాళ్ళ యొక్క ఇంకా వాళ్ళు ఏంటంటే ఇక్కడ డబ్బులు అనేది నాటు కాదు సార్. అంటే డబ్బులు కాకుండా కూడా పవర్ అనేది ఎక్స్ట్రీమ్ పవర్ అయిపోయింది. అంటే రాజకీయ పవర్ అనేది ఇక్కడ ఎక్స్ట్రీమ్ పవర్ మనకున్న ఇప్పుడు ఇక్కడున్న సొసైటీలో, ఇక్కడున్న ప్రజాస్వామ్యంలో అంటే దేన్నైనా మనం శాసించగలమనే ఒక శక్తి ఉంటుంది చూసారా, దానికోసం పాలిటిక్స్ చేస్తున్నారు ఎక్కువ. నిజంగా రాజకీయాల్లో చైతన్యం కావాలి, నిజంగా రాజకీయాలు మారాలి అంటే అది నిజంగా ఇక్కడ వాళ్ళు వచ్చే వాళ్ళందరూ నిజంగా సొసైటీని మార్చడానికి అధికారం లేకపోతే ఏమీ చేయలేరు కదా, కనీసం ప్రజలకు చేరువలేరు, ఏం చేయలేరు. సో ఆయన ఏదో రూపంలో అధికారంలోకి వచ్చి అంటే ఒక తప్పు చేసినా సరే అధికారంలోకి వచ్చి అది ప్రజలకు మంచి చేస్తే మంచిదే కదా. అంటే ప్రజలు మన సిస్టమే అలా ఉంది కదా, మన సిస్టమే కొంచెం రాజకీయం అంటేనే బురద అంటారు. సో ఆ బురదలోకి తెక్కకుండా పని జరగదు కదా. అంటే ఒకటిసారి ఇక్కడ పవర్ పాలిటిక్స్ పవన్ కళ్యాణ్ గారు చేసింది యాక్చువల్గా దాన్ని పవర్ పాలిటిక్స్ అంటాం. అంటే పవర్ని చేజిక్కించుకోవడానికి ఆయన చేసిన పని. అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటి, ఒక నాయకుడు మంచివాడైతే ప్రజలకు మంచి జరుగుతుంది. అంటే ప్రతి నాయకుడిని ఒక మంచివాడిని నాయకుడిని చేద్దామనే ప్రయత్నం అవుతుంది. వీళ్ళందరినీ ఇట్లనే పెట్టేసుకొని నిజంగా ఆయన సర్వీస్ ఎలా చేయగలరు? అంటే ఇది సర్వీస్ కాదు, అంటే పదవి అనేది ఒక రెస్పాన్సిబిలిటీ, యాక్చువల్గా బాధ్యత ఇది. ఇలాంటి వాళ్ళని తీసుకొని ఇలాంటి వాళ్ళనే అంటే సేమ్ ఇలా అక్రమార్జనకు సంబంధించిన వాళ్ళు, రౌడీలు, గుండాలు, అన్ని రకాల వ్యాపారాలు చేసిన వాళ్ళు, జనాల్ని మోసం చేసిన వాళ్ళందరూ కూడా ఇవాళ రాజకీయాల్లో ఉన్నారు. వాళ్ళని పట్టుకొని నిజంగా ఈయన పవర్ కోసమే పోయి ఇంకా ఆయన సిస్టమ్ని ఏం చేస్తారండి? అంటే ఇప్పుడు మొత్తం ఒక రాష్ట్రాన్ని ఆయన మంచివాడు అయి ఉండొచ్చు, ఆయనకు మంచి సిద్ధాంతం ఉండుండొచ్చు, కానీ రాష్ట్రాన్ని మొత్తం ఆయన శాసించాలి, రాష్ట్రాన్ని నేను చెప్పినట్టుగా నడవాలనేది ఏమి ఉండదు కదా. మనకి ఇప్పుడు అనుకో ఏదైనా మనకి ఏదైనా సమస్య వచ్చిందంటే స్థానిక ఎమ్మెల్యే దగ్గరకో లేకపోతే వార్డు మెంబర్ దగ్గరకో కౌన్సిలర్ దగ్గరికి వెళ్తాం, కానీ రాష్ట్ర అధ్యక్షుడి దగ్గరికి, ముఖ్యమంత్రి గారి దగ్గరికి, ఉప ముఖ్యమంత్రి గారిని మనం కలవం కదా. యాక్చువల్గా ఉప ముఖ్యమంత్రి అంటే ఏంటండి, ఆరో వేలు అన్నట్టు యాక్చువల్గా అది. అంటే దానికి ఏంది ఉన్నట్టే లేకపోయినా లేనట్టే, దానికి ఏమి పెద్ద ఇదేమి కాదు. ఆయన ఉప ముఖ్యమంత్రి అయినా సరే ఇప్పుడు చాలా మంది ఫీల్ అవుతుంది ఏంటంటే ఆ పదవికే వన్నె తెచ్చారు అన్న టైప్లో ఫీల్ అవుతున్నారు కదా. పదవికి వన్నె తేవడం ఏంటండి, పదవికి వన్నె తేవడం ఏంటి అంటే ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే ఈ రకమైన మోటోతో ఏ లీడరు ఈ మధ్య కాలంలో వెళ్ళలేదు. అంటే రాజకీయాలు మారాలి, కొత్త రాజకీయాన్ని తీసుకురావాలి, యువతలో చేంజ్ కావాలి, నాకు ఇలాంటి రౌడీలు, గుండాలు, ఇలాంటి అక్రమార్జన చేసిన వాళ్ళు వద్దు అని చెప్పి ఆయన ఔత్సాహిక వేదిక అని కూడా పెట్టారు సార్. ఔత్సాహిక వేదికలో ఏమి వస్తాయంటే దాంట్లో స్పీకర్సు, కంటెంట్ రైటర్స్, అనలిస్టులు, అంటే రాజకీయ విశ్లేషకులు, సమాజం మారాలన్న కన్సర్న్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మాకు అప్రోచ్ అవ్వండి, ఈ పార్టీ మీకు ప్లాట్ఫామ్ ఇస్తుంది, 100% మీకు ఈ ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తుంది అని ఆయన నమ్మి ఆయన చేద్దాం అనుకొని ఆయన పిలుపునిచ్చారు. యాక్చువల్గా ఆ పిలుపు మేరకు చాలామంది యువత అట్రాక్ట్ అయ్యారు. నిజంగా సొసైటీ మారాలని ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు సార్. సొసైటీ ఖరాబ్ అయిపోయింది, ఇలాంటి వాళ్ళు లేరు సార్. మీ దృష్టిలో ఇప్పుడున్న పార్టీల్లో కొంచెం బెస్ట్ పార్టీ అంటే ఒక పేరు చెప్పంటే ఏం చెప్తాను? బెస్ట్ నేను అసలు ఒక్కళ్ళు కూడా చెప్పలేను సార్. నేను ఒక్కళ్ళు కూడా చెప్పలేను. మినిమం ఒక 10% అయినా రీచ్ అయిన పార్టీ పేరు చెప్పండి. నేను చెప్పలేను సార్, నేనైతే చెప్పలేను, ఓపెన్ గా చెప్పలేను, అసలు నేను చెప్పలేను. అంటే మనం డైరెక్ట్ గా స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడితే అంటే రాజకీయాలు ఇప్పుడు మిగతా అన్ని పార్టీలు వేస్ట్ అనే మీ ఉద్దేశం? అన్ని అసలు సొసైటీలో ఏ పార్టీ బాగాలేదు అంటారు? అసలు లేదు సార్. అంటే వాళ్ళ పార్టీ వాళ్ళ సిద్ధాంతాలు వాళ్ళు చేసే, లేకపోతే పార్టీలో ఉన్న పార్టీలే ఫాల్ట్ అనుకుంటున్నారు, నాయకుల ఫాల్ట్? నాయకుల ఫాల్ట్ ఏం లేదు సార్, ప్రజలు కూడా ఉన్నారు సార్. ప్రజలకు కూడా ఏంటంటే సార్, ప్రజలకు ఏంటంటే ఇప్పుడు మనం 2025లో ఉన్నాం సార్. మనం ఈ రోజున 2025లో మనం ఉన్నప్పుడు మనం అన్నిట్లో టెక్నాలజీలో అన్నిట్లో ముందుకెళ్తున్నాం. అంటే పాత పద్ధతులను అన్నీ వదిలేసాం. వదిలేసి మన టెక్నాలజీని ఎప్పుడెప్పుడు అప్డేట్ అవుతున్నాం. ఇంత అప్డేట్ అయిన కాలంలో కులాల ప్రస్తావన ఏంటి సార్? కులాలు మన కులం వాడి చూసేద్దాం, మన మతం వాడి చూసేద్దాం. యాక్చువల్గా కులాలు మతాలు కదా రాజకీయాల్లో ప్రధాన పాత్రలు పోషించవు కదా. కులాలు మతాలు కానీ ప్రస్తావన లేదు. మనిషిగా పుట్టినవాడు ప్రతి ఒక్కడు ఏంటంటే మన ప్రజాస్వామ్యంలో బ్రతికినట్టుకు వాడికి ఏమొస్తుంది, వాడికి ఫండ్స్ ఏమొస్తున్నాయి, మన పిల్లలు ఎటవుతున్నారు, మన ప్రభుత్వాలు ఎలా పనిచేస్తున్నాయి, ఈ చెడ్డ ప్రభుత్వాల వల్ల రేపొద్దున మన తరాలకు ఏమన్నా అవుతుందా, ఏదైనా ప్రమాదం ఉందా అనేది ఉంటుంది కదా సార్ ఖచ్చితంగా. అలాంటి వల్ల ఇప్పుడు నిజంగా రాజకీయ పార్టీలు నిజంగా ఎలా ఉన్నాయి సార్? మరి వీళ్ళు నిజంగా ఇంత గొప్ప వాళ్ళు ఉండకూడదంటారా సార్? కుల వ్యవస్థ అనేది ఉండకూడదా? కుల వ్యవస్థ అనేది తప్పే కదా సార్. కుల వ్యవస్థలు, సనాతన ధర్మములు ఇవన్నీ ఏంటంటే సార్ ఇవి ప్రజల్ని ఒక రకంగా పక్కదారి పట్టించడానికి,
అంటే వాళ్ళలో ఉన్న ఏంటంటే ఇది ఏమంటారంటే వాళ్ళలో ఇన్బిల్ట్ ఉన్నదాన్ని వీళ్ళు దాన్ని కొంచెం దాన్ని అంటే ఉన్న వాళ్ళని ఇంకొంచెం నిద్ర లేపడం టైప్లో చేస్తారన్నమాట వీళ్ళు. అది అంటే భారతీయ సంస్కృతి కదా, కులాలు ధర్మాలు సనాతన ధర్మం ఇదంతా కూడా భారతీయ సంస్కృతిలోకి వస్తుంది కదా కొంచెం. సార్ సంస్కృతి వేరు, సంప్రదాయాలు వేరు, రాజకీయాలు వేరు సార్. రాజకీయం అనేది కంప్లీట్ ట్రాన్స్పరెంట్ వ్యవస్థ సార్. ఇది మన ప్రజాస్వామ్యం ఏంటి సార్? మంచి నాయకుడు, మంచి పరిపాలన. అసలు పరిపాలన లేని నాయకుడు లేని సమాజమే కావాలంటున్నాం మనం. చూడండి మరి వీళ్ళు ఎందుకు నిజంగా వీళ్ళు చేస్తే నిజంగా ఎప్పుడో మనది మంచి ఇదైపోతున్నాం. అంటే ఎక్స్ట్రీమ్ పవర్ కదా సార్, పొలిటికల్ పవర్ అనేది ఎక్స్ట్రీమ్ పవర్ యాక్చువల్గా. అంటే వీళ్ళు జనాలనే అంటే ఏమీ లేదు, సిస్టమే బాగాలేదు, రాజకీయాలు బాగాలేదు, పార్టీలు బాగాలేదు అంటున్నారు. అందరూ బాగాలేదంటే ఇది కన్ఫ్యూజన్ కదా. జనాలకి ఒక మంచి నాయకుడు కొంచెం మినిమం ఈ నాయకుడిని నమ్మచ్చు అనే పేరు చెప్పమంటే ఒక పేరు చెప్పండి. పోనీ ఒక్క పేరు కూడా చెప్పలేను సార్. ఒక పేరు కూడా నేను చెప్పలేను. నేను కొంచెం బెటర్ ఈ నాయకులను మనం కొంచెమైనా నమ్మచ్చు, మినిమం వీళ్ళు కొంచెం ఒక సరైన మార్గంలో వెళ్తున్నారంటే మీరు అంటే ఎవరెవరు 3 ర్యాంకులు అమ్మంటే నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3. ఆంధ్రప్రదేశ్ వాయిస్గా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు, వైఎస్ జగన్ గారు, పవన్ కళ్యాణ్ గారు. ఏ ర్యాంకులు ఇస్తారు? ఎవరు లేరు సార్ నాకు. అంటే నేను ఎవరి పేరు చెప్పలేను. మినిమం వీళ్ళకి అసలు అంటే వీళ్ళు ముగ్గురు ఒకే టైప్ అని మీరు అంటున్నారా? మీరు ముగ్గురే కదా సార్. అంటే రాజకీయాల్లో నిజంగా మంచి చేయాలి అనుకున్న వాళ్ళు కూడా వచ్చి ఉండొచ్చు. నచ్చిన పేరైనా చెప్పొచ్చు, పర్లేదు. లేరు సార్, నాకు ఇంతవరకు లేరు. అంటే నేను పర్సనల్గా నా ఒపీనియన్ ఇది. యాక్చువల్గా ఏంటంటే తెలంగాణలో ఎవరైనా ఉన్నారా? పోనీ కేసీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారు, కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, పోనీ ఎవరి పేర్లు అని చెప్పమంటే అది కూడా లేదా? లేదు సార్. అంటే ఇప్పుడు పోనీ దేశంలో ఎవరికైనా మీకు నచ్చిన నాయకుడు ఉన్నారా? పోనీ మోడీ గారు, రాహుల్ గాంధీ గారు, కేజ్రీవాల్ అంటే కొంచెం కేజ్రీవాల్ గారి సిద్ధాంతం నాకు బాగా నచ్చింది. అంటే ఆయన ఎడ్యుకేషన్ అరెస్ట్ అయ్యారు. అంటే ఇప్పుడు దాన్ని ఏంటంటే రాజకీయంగా ఏదైనా చేశారా అంటే నాకు అంత నాలెడ్జ్ లేదు. కాకపోతే ఏంటంటే ఆయన సొసైటీ బాగుండాలని కొంచెం బెటర్ పార్టీ, కొంచెం ఆయన ఐఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి కొంచెం ఆయన కూడా స్వచ్ఛంద సంస్థలాగా పెట్టి కొంచెం అక్కడ హాస్పిటల్స్ వ్యవస్థ కానీ ఇంకోటి కానీ చాలా వరకు కొంచెం ఎడ్యుకేషన్ సిస్టమ్కి ఆయన చేశారు. కొంతవరకు అరవింద్ కేజ్రీవాల్ గారు పర్వాలేదు అనిపించింది. తర్వాత ఈ స్కాములు ఎప్పుడైతే లిక్కర్ స్కామ్ ఇవన్నీ ఎప్పుడైతే బయటపడ్డాయో కొంత అది కూడా చేయాల్సి వస్తుంది. అంటే అక్కడ కూడా ఎక్కువ మంది ఎడ్యుకేటెడ్స్ ఉన్నారు కాబట్టి అరవింద్ కేజ్రీవాల్ గారికి కొంచెం అది మన తెలుగు రాష్ట్రాల్లో ఏంటంటే సార్ చాలా వరకు ప్రజలు కూడా అంత చైతన్యం ఉందా లేదా అని చెప్తే అది కూడా కరెక్ట్గా చెప్పలేని విషయం. అది కూడా